ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే లాలిస్వెల్ నాన్ వెజ్ అకౌంట్ కనిపించట్లేదు భయ్యా. అయ్యో అరే ఏంట్రా నేనేమో బ్లాక్ చేశానా, పోనీ తను నన్నేమో బ్లాక్ చేశాడా అని చెప్పి వెరిఫై చేసుకుంటే లేదే, అలా ఏం చేయలే. నాకే కాదు ఎవరికి కనిపించట్లేదంట. అరే రే నిన్నగాక మొన్నే బ్రో నాదేదో చిల్లర కాంటెంట్ అని చెప్పి కామెంట్ చేసాడు, ఈ లోపల ఎట్లా అకౌంట్ కనిపించట్లా. ఎక్కడ వెరిఫై చేసా ఏంట్రా నిజమేనా ఇది అబద్ధం అని చేస్తే అకార్డింగ్ టు వన్ న్యూస్ సోర్సు ఇన్స్టాగ్రామే నాన్ వెజ్ అకౌంట్ని బ్లాక్ కాదు డిలీట్ చేసేసిందంట. ఓకే తట్టుకోండి. అయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. నిజంగానే ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసిందా, ఇదేమన్నా నాన్ వెజ్ ప్లే చేస్తున్న స్టంటా, అసలు ఏం జరుగుతుంది, ఒకవేళ స్టంట్ అయితే ఎందుకు చేసి ఉంటాడు, నిజంగా జరిగింటే ఎందుకు జరిగింది, డీటెయిల్గా మాట్లాడదాం. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి, మామూలుగా ఉంటుంది వీడియో. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. యాక్చువల్లీ నేను ఇంకో వీడియో చేసాము, ఇండియా ఏఐ సమ్మిట్లో మన పరువు ఎట్టబోయింది అని చెప్పి దాని thumbnail కూడా ఇచ్చేసా. కానీ సడన్గా అప్పుడు తెలిసిన వార్త ఏంటంటే ఇది, అందుకని దాన్ని ఆపే దాన్ని రేపు అప్లోడ్ చేద్దాం రేపు, సరేనా? అయితే మ్యాటర్ అసలు మెయిన్ మర్చిపోతా, వీడియోని లైక్ చేస్తున్నాను మామ. నేను కొన్ని సీరియస్ మ్యాటర్లు మాట్లాడేటప్పుడు అలా వెళ్ళిపోతూ ఉంటా ఫ్లోలో. మీరు కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయక, పాతగా చూస్తున్న వాళ్ళు నేను చెప్పలేదని లైక్ చేయక, ఎట్టాగా మీరు లైక్ చేస్తే వీడియో రీచ్ పెరిగింది. అట్లీస్ట్ ఇప్పుడు లైక్ చెప్పి మీరు నచ్చినప్పుడే లైక్ చేయండి. గుర్తుంచుకొని పెద్దగా మధ్యలో అడిగాను అనుకోండి, సిరాగ్గా ఉంటుంది, ఏంది లైక్లు అడుక్కుంటున్నాడు అనిపిస్తుంది. అలాగే ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు లేదంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ కనిపించే సబ్స్క్రైబర్స్ కౌంటే మన వాల్యూ. అరే 25,000 మంది ఉన్నారు, పెద్ద మ్యాటర్ ఉండదేమో అనుకుంటారు. మన యూజర్ బిహేవియర్ అలా ఉంటుంది, నేను అట్టగా అనుకునేవాడిని కానీ చెప్తున్నా అందుకోసం అని చెప్పి. సో దయచేసి కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కాండి సూపర్ అంటున్నారు కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం ఇదో అట్లా. సో నేను చెప్పడం మర్చిపోతాను, మీరే పెద్ద మనసుతో సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సరే చేసుకున్నారా, లైక్ పెట్టారా? ఓకే, ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. సో ఏం జరిగింది ఏంటంటే మనం కొంతకాలం వెనక్కి వెళ్ళాలి, తప్పదు ఇంకా. మరి ఎక్కడి నుంచో మొదలైంది కదా. యాక్చువల్గా శివాజీ గారి దగ్గరికి కూడా ఇంకొక అడుగు ముందుకెళ్ళాలి. నిధి అగర్వాల్ గారు రాజ్ సాబ్ సినిమా ఒక సాంగ్ ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొని వస్తున్నప్పుడు ఆవిడ తిరిగి కారు ఎక్కడానికి వస్తున్నాడు. మనోళ్ళు ఏంద్రా కొంతమంది యదవలు సైకోగాళ్ళు కుక్కల్లాగా ఆవిడ మీద పడ్డారు. ఆవిడని ముట్టుకోవాలనో లేదంటే ఆవిడ ఆ క్రమంలో ఆవిడ డ్రెస్సులు దించడం చాలా అంటే చాలా వర్స్ట్గా బిహేవ్ చేశారు. ఆ విషయాన్ని శివాజీ గారు అడ్రస్ చేస్తా, హీరోయిన్లు ఎలా ఉండాలి అని చెప్పి అక్కడ ఉన్న యాంకర్ చీర కట్టుకున్న దాన్ని కలిపి ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్పి ఆయన మాటలు వదిలేశారు. ఆయన మిస్టేకే, తప్పది. ఆయన దానికి రియలైజ్ అయిన తర్వాత కొన్ని పాయింట్స్కి ఆయన సారీ చెప్పాడు, కొన్ని పాయింట్స్ మీద ఆయన స్టాండ్ అయింది, సరేనా? అదొక కాంట్రవర్సీ. అది అయిపోయిందిరా అనుకోగానే అందులోకి అనసూయ గారు చిన్నమయ్య గారు ఎంటర్ అయ్యారు. వాళ్ళ పాయింట్లు వాళ్ళవి, వాళ్ళు చెప్పిన పాయింట్లు వీళ్ళ ఫ్యాన్స్ డిపెండ్ చేస్తా, వీళ్ళు చెప్పిన పాయింట్ వాళ్ళ ఫ్యాన్స్ డిపెండ్ చేస్తా, అదొక కాంట్రవర్సీ. అది కూడా అయిపోయిందిరా అనుకున్న టైంలో నాగబాబు గారు ఎంటర్ అయ్యారు, ఆయనది ఒక సపరేట్ కాంట్రవర్సీ. అది అలా మొదలైంది అనుకునే టైంలో నాన్ వెజ్ ఎంటర్ అయ్యాడు. అన్ని కాంట్రవర్సీస్ని డ్యామేజ్ చేసే రేంజ్ కాంట్రవర్సీ చేశాడు ఈయన. శివాజీ గారి గురించి మాట్లాడుతా ముందొక తర్వాతకెళ్ళుతో అడ్డదిడ్డంగా బూతులు తిట్టాడు. అసలు అక్కడ నెసిటీయే లేదు. ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటి, డ్రెస్సింగ్ వల్ల ఏం జరగట్లేదు, డ్రెస్సింగ్ వల్ల రేపులు కానీ ఏం జరగట్లేదు, దానికి సంబంధం లేదు, నువ్వు చెప్పింది తప్పు, ఇలాంటి ఈ స్కోప్లో వెళ్ళిపోతే అసలు ఎక్కడ తప్పు ఉండదు. అయితే అక్కడ మాటకు ముందు మాటకు తర్వాత బూతులు తిడతా అదొకటి. మళ్ళీ దాన్ని ఆ వ్యూస్ కోసం మిల్క్ చేసుకుందాం అని చెప్పి ఏం చేశాడు, దాని మీద వీడియోలు వరుసపెట్టి చేసుకుంటూ వెళ్ళాడు. ఒక వీడియోలో ఒక పుచ్చకాయ పెట్టి దాన్ని కన్నం పెట్టి అబ్బా ఎంత జుబుక్సాకరంగా చేశాడంటే దాన్ని వరస్ట్గా కోరేది. అందులోనే దేవతల పేర్లు ఇవన్నీ తీసుకొచ్చాడు. నేను ఇప్పుడు దాన్ని రిపీట్ చేయాలనుకోవట్లేదు. సరే అయిపోయింది, అక్కడ తప్పు చేశాడు. చాలామంది ఆడియన్స్ నువ్వు తప్పు మాట్లాడావు, నువ్వు తప్పు చేసావు, క్షమాపణ చెప్పు అని చెప్తే దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే మనోడికి కాన్ఫిడెన్స్ ఎక్కువ, నా ఫాలోవర్స్ నాకున్నారు, మా వాళ్ళు డిఫెండ్ చేస్తారు అన్నది, మనం తప్పు చేయము అన్న భావన. సో ఆ మిస్టేక్ని రియలైజ్ అవ్వలేకపోయాడు. ఇక్కడ ఏం జరిగిందంటే ఎగ్జాక్ట్ ఈ మూమెంట్లో ఏం జరిగిందంటే చాలామంది ఈయనకి అగైనెస్ట్గా స్టాండ్ తీసుకున్నారు, నేను మాట్లాడింది తప్పు అని చెప్పి. మనం ఓ వీడియో చేసాం, 2 వీడియోలు చేసినట్టున్నాం, తప్పు చేశాడు, తప్పు మాట్లాడావు అని చెప్పి. అయితే ఆడియన్స్కి అప్పటికి ఒక రియలైజేషన్ వచ్చేసి ఆడియన్స్ ఏం చేశారు అంటే అన్ఫాలో కొట్టడం స్టార్ట్ చేశారు. 18 లక్షల మంది ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ 18 లక్షల మంది. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎప్పటి నుంచో లాంగ్ డ్యూరేషన్ అకౌంట్స్కి ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు అంతమంది యాక్టివ్ యూజర్స్ ఉంటారు. ఇప్పుడు 18 లక్షలు అంటే 18 లక్షల మంది యాక్టివ్ యూజర్స్ ఉంటారు, 50% యాక్టివ్ ఫాలోవర్స్ ఉంటారు. 18 లక్షల మందిలో 5 లక్షల మంది అన్ఫాలో కొట్టారు. అంటే ఆల్మోస్ట్ 10 లక్షల మంది యాక్టివ్ యూజర్స్ 5 lakhs పోయారు. పోతా ఏం చేశారంటే అమ్మా వీళ్ళు మామూలు కాదే అమ్మ వాళ్ళు దుంపలే పోతా ఏం చేశారంటే రిపోర్ట్ కొట్టిపోయారు.
పాయింట్ నెంబర్ 1 గుర్తుంచుకోండి. అట్లాగా యూట్యూబ్లో కూడా 25 లక్షల మంది ఉండేవాళ్ళు, ఒక 5 లక్షల మంది పోయారు. పోయిన తర్వాత మనోడు ఎప్పుడుకో రియలైజ్ అయ్యి సారీ చెప్పాడు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఆ సారీ చెప్పడంలో కూడా సరిగ్గా రియలైజేషన్ అన్నది కనిపించలే. సరే, ఇక్కడ ఏం జరిగిందిరా అంటే చాలామంది ఈయన కాంటెంట్ని ఇంక బాయ్కాట్ చేశారు. ఈయన చేసేది చూడటం మానేశారు. ఇన్ఫాక్ట్ ఈయన మీద ఎవరైనా చేస్తే కూడా చూడటం మానేశారు. కొంతమంది అప్పటికి సిరీస్లో చేసుకుంటే వెళ్తే వాళ్ళు కూడా వ్యూస్ తగ్గిపోతే వాళ్ళు ఆపేశారు. అప్పటికైనా ఆయనంతటా ఆయన కొంచెం కాంటెంట్ ఇస్తున్నాడు. ఏదో ఒక కాంట్రవర్సీస్ క్రియేట్ చేసి, ఏదో ఒక వాయిస్ నోట్లు రిలీజ్ చేసేసి, ఏదో ఒకటి చేసి ఇస్తున్నాడు. కానీ ఇంకా వెళ్ళట్లే, ఎవరు దాకట్లా. అయిపోయింది, విషయం అయిపోయింది. అయిపోయి బయటికి ఎవరు చూడకపోయే బయటికి అటు వాళ్ళు చేయటం మానేస్తారు, ఇటు ఆయన చెప్పడం మన సీన్ ఏం చేశాడు, బాగా థింక్ చేసి హిందువుల్లో మనం ఎట్లాగో నెగిటివ్ అయిపోయాం కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇంకొక సైడ్ తీసుకుందాం, లెఫ్టిస్ట్ రైటిస్ట్ అంటారు కదా, ఇంకో సైడ్ తీసుకుందాం అని చెప్పి ఇంకొక సైడ్ వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇంకొక మేజర్ మిస్టేక్ చేసేది మన క్రిస్టియన్ సోదరులు, ముస్లిం సోదరులు కూడా తెలివైన వాళ్ళు మావా. అందరూ అమాయకులు ఉండరు, కొంతమంది అమాయకులు ఉంటారు. అన్ని మతాలు కొంతమంది అమాయకులు ఉంటారు, కొంతమంది అమాయకులు ఉంటారు, కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలుసు ఈయన నిజస్వరూపం ఏంటి, ఈయన టైం వచ్చినప్పుడు ఈయన ఎట్ట వాడుకుంటాడు, లేదంటే ఎట్ట తిప్పుతాడు, ఏం చేయగలడు అని తెలుసు. అందుకని వాళ్ళలో కూడా చాలామంది ఎంకరేజ్ చేయాలి. కొంతమంది మన అమాయకులు ఎవరైతే ఉన్నారో మన సోదరులు, వాళ్ళు కొంతమంది ఎంకరేజ్ చేశారు. ఎస్పెషల్లీ ఏ పాయింట్ కంటే ఈ బత్తాయిల పాయింట్ కనెక్ట్ అయ్యారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ వల్ల వీళ్ళు ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు మాట్లాడేది నచ్చలేదు. కొంతమంది ఉన్నారు కదా, ప్రతి మతంలో ఉంటారు కదా, మన హిందూ మతంలో ఉన్నారు. వాళ్ళు చేసే కొన్ని మాటలు నచ్చవు. మనకే నచ్చినప్పుడు వాళ్ళకి ఎందుకు నచ్చుకుంటూ ఉంటాయి. సో వాళ్ళకి నచ్చలేదు కాబట్టి వాళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళని వాడుకోవడానికి ట్రై చేశాడు. అక్కడున్న క్రిస్టియన్ సోదరులు కొంతమంది తెలుసు, ఈయన అవసరం వచ్చినప్పుడు జై శ్రీరామ్ అంటాడు, అవసరం వచ్చినప్పుడు జై భీమ్ అంటాడు, జై అంబేద్కర్ అంటే తెలుసు వాళ్ళకి. కాబట్టి అందరూ ఎంకరేజ్ చేయాలి. ఏం జరిగింది, ఇంక రీచ్ అన్నది పడిపోయింది. సో ఒకటి రీచ్ పడిపోయింది, 2 రిపోర్ట్లు కొట్టారు. ఇప్పుడు కంక్లూజివ్ పాయింట్ చెప్తుంది చూడండి. ఎప్పుడైతే ఈ గొడవలన్నీ జరుగుతున్నాయో అప్పుడే కొన్ని కేసెస్ ఆయన మీద ఫైల్ అయినప్పుడు హైదరాబాద్ సిసిసి పోలీసులు ఏం చేశారంటే ఇన్స్టాగ్రామ్కి ఒక మెయిల్ చేశారు. బాబు సో అండ్ సో వ్యక్తి ఇట్లా హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తున్నాడు ఒక మతం మీద, సో మీరు ఈ అకౌంట్ని బ్లాక్ చేయండి, అకౌంట్ని డిజేబుల్ చేయండి అని చెప్పి ఒక మెయిల్ రాశారు. ఈ మధ్య అనుకుంటా బార్బెల్ దాంట్లో ఎప్పుడో నేను చెప్పాను, ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ మన ఏదైనా పోలీసులు రాసిన కోర్టు నోటీస్ వచ్చినా వెంటనే రియాక్ట్ అవ్వవు. వాళ్ళు టైం తీసుకుంటారు, 3 వారాలు 4 వారాలు ఆ టైం తీసుకుంటారని చెప్పి. వితిన్ 1 నైట్లో వీడియోలు హైడ్ అయిపోవడం, డిలీట్ అయిపోవడం జరగదని చెప్పి బార్బెల్ రాంగ్ క్లైమ్ చేశాడని చెప్పి అప్పట్లో. అయితే ఇప్పుడు జరిగింది కదా ఇదంతా, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చెక్ చేసుకొని వ్యాలిడేట్ చేసుకొని ఇంతమంది రిపోర్ట్స్ చేసుకొని ఇంతమంది ఫీడ్బ్యాక్ తీసుకొని, నా పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఇన్స్టాగ్రామే అకౌంట్ని డిలీట్ చేసింది. ఏదైతే న్యూస్ వచ్చిందో అది రైటే, ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేసింది. సో డిలీట్ చేసేసి తనకు అప్పీల్కి ఛాన్స్ ఇస్తుంది, తను అప్పీల్ చేసుకోవాలి, తన ఇది పెట్టుకోవాలి, తన లాయర్ని పెట్టుకొని తను డిఫెండ్ చేసుకోవాలి, లాయర్ నోటీస్ నేను కోర్టులో మీ ఇట్లా పోరాడుతున్నామని చెప్పి పంపించుకోవాలి, లేదంటే ఇట్లా నేను వెరిఫైడ్ యూజర్ అని చెప్పి కొన్ని ఉంటాయి. కొంతమంది వీటిని తిరిగి తీసుకురాగల సంస్థలు కూడా కొన్ని ఉంటాయి, వాళ్ళతో మాట్లాడుకుంటే వెనక్కి తీసుకొస్తారు. అది అవుతుంది, అదో పక్కన పెట్టండి. బట్ ఇది ఒక ఎదురు దెబ్బ. ఇప్పుడు రెండోది, సో ఇది లీగల్గా జరిగింది అనుకుందాం. ఇప్పుడు రెండోది ఏంట్రా అంటే మనోడే ఏదైతే నేను రీచ్ తగ్గిపోయిందని చెప్పానో దానికోసం చేసి ఉండొచ్చు. ఎలా రీచ్ తగ్గిపోయింది, నువ్వు ఎలా అంటావు రీచ్ తగ్గిపోయింది అది అంటే, మనోడు చేసే వీడియోస్ రోజుకో వీడియో చేస్తున్నాడు, ఆ ప్రపంచయాత్రిక అన్న దాంట్లో. నాకు ఎట్టా తెలుసురా అంటే నా వీడియో కిందకు వచ్చి నేను ఒక వీడియో చేస్తే నాది చిల్లర కాంటెంట్ అని చెప్పి, నీకేం తెలుసు అని చెప్పి బచ్చాగడు అన్నట్టు కామెంట్ చేశాడు. అప్పుడే గట్టిగా ఇచ్చాం కామెంట్లు. కానీ సరే అని చెప్పి అసలు ఈయనేం చేస్తున్నాడని చెప్పి నేను ఓపెన్ చేసి చూసా. ఈ రోజు నుంచి మళ్ళీ చెప్తా. ఏ సమిట్ ఇందా నేను చేద్దాం అనుకున్నా, నేను చేశాడు 25,000 వ్యూస్ ప్రెజెంట్ 3 అవర్స్కి. ఒకప్పుడు మా అన్నాడు వీడియో పెడితే గంటలో 1,00,000 వ్యూలు ఉండేవి, తిప్పు కొడితే డే తిరిగే బయటకి 1,000,000 వ్యూస్ దాటి ఉండేవి. ఆ రేంజ్ ప్రభావం, ఆ రేంజ్ ప్రతిభ ఉండేది. దాని గురించి కూడా మాట్లాడదాం కాంటెంట్ కోసం. అయితే 25,000 మంది, సరేనా. మదనపల్లి ఇన్సిడెంట్ మీద నన్ను చేశాడు, 42,000 వ్యూస్. ధ్రువరాటి మోదీ గారిని ఒక ఇంటర్వ్యూలో, యూట్యూబర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏదో అన్నాడని చెప్పి దాని మీద వీడియో చేశాడు, 1,33,000. నాకు అర్థం కాల, ఎవరో ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడు దాని మీద కూడా నువ్వు వీడియో చేసావంటే నీదన్నా చిల్లర కాంటెంట్, నువ్వు మళ్ళీ వేరే వాళ్ళు అంటావు. సరే, నెక్స్ట్ కోవా బన్ స్కామ్ 1,16,000. వ్యాలంటైన్స్ డే ఓయో రూమ్స్ అంట, కరెక్ట్ సెట్టే కాంటెంట్ చేశాడు, అయినా లేదు 72,000. తెలుగు మూవీ రివ్యూస్ 1,00,000 వ్యూలు. బార్బెల్ పిచ్ మీటింగ్, బార్బెల్ మీద కూడా నువ్వు అదే నీ పరిస్థితి అట్లా అయిపోయింది, మనం ఏం చేయలేం. 56,000. యాంథ్రోపిక్ ఏ మీద కూడా నువ్వు వీడియో చేస్తావన్నా, నువ్వు దాని గురించి మాట్లాడి మేము దాని గురించి సర్లే. 63,000. రాధా మనోహర్ దాస్, ఇది గుర్తుంచుకోండి, 2,28,000 వ్యూస్. దీపక్ మహమ్మద్ 68,000. ఇంతే. ఎప్స్టీన్ ఫైల్స్ అందరూ మాట్లాడి 3 లక్షలు దానికి వ్యూస్ వచ్చినాయి. ఇండియా ట్రేడ్ డీల్ అంట, అబ్బో జియో పాలిటిక్స్ నాకన్నా ఎవరికి బాగా తెలుసు అంటా ఉంటాడు, 46,000 వ్యూస్. ఎందుకు రాలే?
చెప్తాను వ్యూస్ ఎందుకు రాలేదన్నది. సరే ఇంకే 93,000, 1,20,000, రాధా మనోహర్ దాస్ జీసస్ని తిట్టాడని చెప్పి 3,96,000. నెక్స్ట్ ఇండియన్ రూపీ పడిపోయిందని 77,000, 87,000, ఇంతే 70,000, 80,000. యావరేజ్గా 1,00,000 వ్యూస్ రావట్లా. ఎందుకు పడిపోయింది? ఎందుకు అంత రావట్లేదు? ఎప్పుడైనా ఆలోచించుకున్నా? లేదు. తనకేంటంటే కాంట్రవర్సీస్ చుట్టూ బిల్డ్ చేసుకున్న సామ్రాజ్యం అది. కాంట్రవర్సీ తగ్గిపోయి ఎవడో ఏం చేయకపోతే అది ఆ కోటలు కూలిపోతాయి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈయన ఇంతకుముందు ప్రపంచాన్ని చూపిస్తానని చెప్పి తిప్పేవాడు. దాని చుట్టూ ప్రపంచాన్ని చూపించేదానికన్నా నేను బిల్డ్ చేసిన కాంటెంట్ ఏంటంటే చాలామంది యూత్ని చెడగొట్టేసి పక్కన అమ్మాయిలు హైర్ చేసుకొని, సరేనా, ఫారెనర్స్ హైర్ చేసుకొని వాళ్ళకి బికినీలు వేసి వాళ్ళ బికినీల్లో చూపిస్తా, ఆటగాళ్ళు 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 అంట. నెక్స్ట్ పిచ్చి పిచ్చి కాఫీ షాపులు, టీ కొట్లు, ఆ పీతోనో ఎంతోనో స్టార్ట్ అయ్యి వాటిని చూపిస్తా. అసలు ఆ ప్రాంతంలో అదే ఒక వండర్, ఇది అద్భుతం, దీనికి మించింది ఇంకోటి లేదన్నట్టు వాటిని చూపిస్తా. అంటే మనకేంటంటే కామెంట్ చేయడం కూడా దొరికింది. ఎంఓడి అనే కాఫీ షాప్ చూపించారనుకోండి, మన వాళ్ళకి ఏంటి కామెంట్ చేయడం దొరికింది. బిగ్నీలో ఆటగాళ్ళు అనగానే మనకు కామెంట్ చేయడం దొరికింది. సో అలాంటి కొంతమంది యూత్ని చెడగొట్టి వాళ్ళని ఆడియన్స్గా మార్చుకున్నాడు. వాళ్ళ చుట్టూ వాళ్ళ మీద బిల్డ్ అయిన సామ్రాజ్యం ఇది. ఎప్పుడైతే వాళ్ళు తెలుగు హిందూ దేవతలు తిట్టంటే కొన్ని పోసాలు కదిలిపోయినాయి, వాళ్ళు తప్పుకున్నారు. పోనీ మళ్ళీ మనోళ్ళు అలాంటిది ఏదైనా చేస్తే అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోవాళ్ళేమో. అది చేయకుండా దేవతల చుట్టూ ఇటు వచ్చేపాటికి ఏమైందంటే వీళ్ళు సపోర్ట్ వచ్చేసిద్ది నాకు అనుకున్నాడు. రాలా, వీళ్ళు సపోర్ట్ చేయాలి. నాకు కింద కామెంట్ చేస్తుంది అదే చెప్పాను నేను కూడా రిప్లై చేసి, నాదే చిల్లర కాంటెంట్ అంటే నీది అంతకన్నా చిల్లర కాంటెంట్. నేను ప్రపంచ దేశాలు తిరిగా నాకు అన్నీ తెలుసు అని చెప్పుకోవడం తప్పితే ఎంత దారుణం అంటే నేను భగవద్గీత చదివా, నేను భగవద్గీత చెప్పా, నాకు భగవద్గీత అన్నీ తెలుసు అని చెప్పి మాట్లాడే వ్యక్తి ఎవరైనా సరే 2026లో నన్ను అన్నోళ్ళందరూ రక్తం కక్కుని వస్తారు అలాంటి మాటలు మాట్లాడతారా? భగవద్గీత కనుక నువ్వు పారాయణం చేసి నువ్వు చదివితే నువ్వు ఒక యోగిలా మారాలి. అట్లీస్ట్ అందులో ఒక 10% అయినా నీలో ఉండాలి. సో నువ్వెవరు డిసైడ్ షీట్ ఎవడో ఏం జరిగిద్ది అన్నది. సో నువ్వు అక్కడే తేలిపోయింది నువ్వు భగవద్గీతని ఎంత ఇదిగా చదివావన్నది, దానిలో ఉన్న భావాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నది ఇక్కడే తేలిపోయింది. ఎదుటివాడి నాశనాన్ని కోరుకుంటున్నావు నువ్వు భగవద్గీత చదివంటే దానివల్ల ఏం ఉపయోగం లేదు. నువ్వేదో వీడియోలు చేయడానికి చదివినట్టు ఉంది, దానిలో నిజమైన సారాన్నే తీసుకోలేకపోయావు నువ్వు. అరే ఇంత ఏట్రేడ్ ఏదున్నా సరే నేనే ఒకటి నాశనాన్ని కోరుకోను, దేవుడు చూసుకుంటాడు. ఆయన కదా డిసైడ్ చేయాల్సింది. అల్టిమేట్ పవర్, అల్టిమేట్ గాడ్ ఆయన. రాముడైతే రాముడు, జీసస్ అయితే జీసస్, అల్లా అయితే అల్లా, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు నిజంగా భగవద్గీత చదివితే నీ నోట్లోంచి అసలు అలాంటి మాట్లాడలేవు. భగవద్గీత చదివా, భగవద్గీత చెప్పని చెప్పి బండబూతులు మాట్లాడుతూ ఉంటావు. జనాల నుంచి వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆ ఇష్యూ అయిన తర్వాత మాట్లాడటం మానేసాడు చెప్తే బూతులు. అదర్వైజ్ భగవద్గీత పలికిన నాలుగుతో అలాంటి మాటల ఎల్లు లాంటి మాటల. ఇదే నువ్వు భగవద్గీత చదివింది. మళ్ళీ నువ్వు వేరే వాళ్ళ కాంటెంట్ చిల్లర కాంటెంట్ అంటావా? ఏంద్రా పైటరాజు మాకిది. సో ఎనీవే, సెకండ్ పాయింట్లో మనోడిని ఎవరు దేకట్లేదు, మనోడి మీద ఎవరు వీడియోలు చేయట్లేదు, ఏం రావట్లేదు, ఆయనకి వ్యూవర్షిప్ పెరగట్లేదు. ఎక్కడ అసలు వారానికి ఒక వీడియో తీసుకొని రిలాక్స్డ్గా ఉండేవాడు. ఆ వీడియోతో 10 లక్షలు వచ్చి ఇప్పుడు వారం 7 రోజులు కష్టపడినా అంతా తిప్పు కొడితే ఒక 5 లక్షలు 6 లక్షలు వ్యూస్ రావట్లేదు. మొత్తం పడిపోయింది, ఇన్కమ్ అంతా పడిపోయింది, భయం మొదలైంది. సో రెండోది ఇది ఒక స్టంట్లా చేసి ఉండొచ్చు. మా స్టంట్లో నువ్వు పడ్డావు కదా ట్రాప్లో, నువ్వు వీడియో చేసావని మీరు అంటారు. పడి ఉండొచ్చు కానీ తెలియాలిగా మీకు. ఇప్పుడు అది స్టంట్ నిజమనుకోండి, మళ్ళీ మనం ఇంకేం మాట్లాడడం అసలు. అంటే అన్లెస్ ఏదైనా పెద్దగా ఏదైనా సొల్లు చెప్పి ఏదైనా అంటే చెప్తే, డైరెక్ట్గా ఏదైనా అంటే చెప్తే. స్టంట్ కాబట్టి మాట్లాడతాం, స్టంట్ అనుకోండి మాట్లాడడం, మళ్ళీ అది రావాల్సిందే. కానీ మీకు తెలియాలి కదా ఈ స్టంట్ దీనికోసం చేసేయడం తెలియాలిగా. అది ముందో వెనక నీకు చెప్పాలి కదా. మళ్ళీ తర్వాత చెప్పామనుకోండి అప్పుడు ఏమంటారు మీరు, ఆడు చెప్పిన తర్వాత నువ్వు చెప్పేది ఏంటి అంటారు. అందుకని ముందే ఉన్న పాసిబిలిటీస్ చెప్పాను అనుకోండి, నాకు కొంచెం మైండ్ ఫ్రీగా ఉంటుంది, మీకు కొంచెం ఓకే మా వాడు ఉన్నాడు మా వాడు అని చెప్పి మీరు చెప్పుకోవడానికి ఉంటుంది కదా. ఇక్కడ కొట్టాలి లైక్, కొట్టడం వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కన సబ్స్క్రైబ్ బటన్ అది వచ్చేసింది, నాకు కూడా వచ్చింది. ఈ లైక్లు సబ్స్క్రైబ్లు అనడం వచ్చేసినట్టు ఆల్మోస్ట్. సో మ్యాటర్ అది మన పోలీసులు చేసిన మెయిల్కి ప్రతిఫలంగా జరుగుండొచ్చు. అలాగే మనోళ్ళు కొట్టిన మీ రిపోర్ట్లు ఎక్కడికి బాగోలేదురా బాబు పనిచేసినాయి అది, లేదంటే మనోడు వ్యూవర్షిప్ తగ్గిపోయిందని చెప్పి ఒక స్టంట్ చేసి ఉండాలి. 2000 నిజంగా కనుక ఫస్ట్ అంటే 2026లో ఏదైతే అయిపోయింది నన్ను అన్నోళ్ళందరూ పోతారన్నాయా, నీ అకౌంట్ పోయిందయ్యా, నీకు అంత కష్టం వచ్చిందయ్యా. ఒకటి చెప్తాను,
ఇక కొంచెం పాజిటివ్గానే చెప్తానండి, నెగిటివ్గా కాదు. కానీ కొన్ని పాయింట్స్ ఉంటాయి. రాధా మనోహర్ దాస్ కోసం గుర్తించుకోమన్నాను కదా, కొన్ని పాయింట్లు అది పక్కన మతస్థులకు ఎలా ఉంటుందంటే అవి అలా గుచ్చుకుంటాయి. సో అది లిమిట్స్ దాటి మాట్లాడిన మాటల్లా ఉంటాయి. అది కుల వివక్షత, ఏఐలో మనం వెనకబడింది, ఈ కొన్ని పాయింట్లు కరెక్ట్గా చెప్తాడు. కానీ అసలు దేశం నాశనం అయిపోయింది, దేశంలో ఉండటమే వేస్ట్ అని చెప్తాడు, అది నాకు నచ్చదు. కంప్లీట్ వెళ్ళిపోతాడు ఎగ్జాజరేట్ చేసుకుంటా. అవి రాంగ్, అవి మార్చుకోవాలి. అవి మార్చుకోలేడు. అన్ని తెలివితేటలు లేవు, ఏం చేయలేం. నాకే మొత్తం తెలుసు, నేను మీ అందరికన్నా పెద్దవాడిని అవి అనుకుంటాడు. కానీ లేదు అక్కడ అని తెలియట్లేదు. ఏదో ఈ బికినీలు, ఆ లక్ ఫ్యాక్టర్, మిగతా వాళ్ళ మీద ఆ టైంలో డౌన్ ఉండటంతో లేచింది. కానీ యాక్చువల్గా ఆ దేవుడి ఇష్యూలో డీల్ చేసినప్పుడు అర్థమైపోయింది అంత తెలివితేటలు లేవు, ఇంకా అయిపోయింది, ఇక్కడ విషయం అయిపోయిందని చెప్పి. అది సో మళ్ళీ కాంట్రవర్సీతోనే ఆయన ఎప్పుడు డౌన్ అయినా కాంట్రవర్సీతో లేచాడు. నేను గమనించింది, నేను చూసింది ఇప్పటి వరకు. సో మళ్ళీ ఇంకో కాంట్రవర్సీతో లెగాలని కూడా చేసి ఉండొచ్చు, అంతే. సో ఇది సంగతి. నేను పాయింట్ మిస్ అయినా, ఇంకో ఏదో పాయింట్ అనుకున్నాను అబ్బా ఒకటి, ఒక్క నిమిషం ఉండండి. లేదండి ఇప్పుడు గుర్తురాదు, మొత్తం అయిపోయిందని మళ్ళీ అప్పుడు పాయింట్ గుర్తొస్తుంది. అర్రా ఈ పాయింట్ కూడా చెప్పుంటే బాగుండేదని. సరే ఎనీవే, సో లైక్ చేయండి వీడియోని, మీ అభిప్రాయాలు, మీ అమూల్యమైన అభిప్రాయం దీని మీద కామెంట్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అది అని చెప్పి. మ్యాక్సిమం ఆయన వీడియోలు ఈ మధ్యకాలంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగే మాట్లాడుతున్నాయి, అంతే. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్లో కొంతమంది అమాయకుల్ని అట్టుగా ఇంతకుముందు ఇటు వాడుకునేవాడు, ఇప్పుడు ఇటు వాడుకుంటున్నాడు, అంతే తేడా. వాడుకోవటం అక్కడ ఉంది. సో మీ మనోభావాలు ఏమైనా హట్ అయ్యి ఉంటే ఎందుకు హట్ అయ్యి చెప్పండి, నేను చూస్తా. ఏమైనా కరెక్ట్ చేసుకునేది ఉంటే నేను కరెక్ట్ చేసుకుంటా, సరేనా? సో కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.